హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక నెక్స్ట్ రోజు గృహప్రవేశం అనేది పెట్టామన్నమాట. సో ఆ రోజు పూజారి 4 గంటలకే వచ్చి ఎంత చక్కగా పూజ చేశారో అండ్ ఎంత సాంప్రదాయంగా అన్నీ చేయించారు. సో నేను లాస్ట్ టైం మా అమ్మ నాన్న ఇంట్లో గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఇదంతా ప్రొసీజర్ చూడలేదన్నమాట. సో ఈయన అన్నీ చేయిస్తే నాకు చాలా బాగా అనిపించింది. గృహప్రవేశం తర్వాత వాస్తు పూజ చేశారు, అది కూడా అంతా వాళ్ళే సెట్ చేసుకొని చేశారు. పూజ సామాగ్రి అంతా మేము పూజారికి చెప్పాము. సో ఆయన ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నారు. అదే మనం తెస్తే ఏదైనా మిస్ అవుతుందేమో అనే ఆలోచనతోటి మేము అన్నీ చెప్పామన్నమాట. చాలా బాగా చేశారు పూజ అయితే. మీరు తర్వాత వాస్తు పూజ అయిన వెంబటే మనకి హోమం పెట్టారు. హోమంలో అంతా చాలా విశేషంగా చేశారు. అందరినీ దేవతలని దేవులని ఆహ్వానించి ఆ పూజ చేయడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మేము అది అర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఎక్కువ చుట్టాలు కూడా రాలేదు. సో ఆ టైంకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని చేసాము. ఇట్ వాజ్ వెరీ గుడ్ మూమెంట్. ఎందుకంటే అమ్మ వాళ్ళు అప్పుడు గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు చుట్టాలు ఎక్కువ ఉండడం వల్ల మేము అందరం పక్కన కూర్చోలేకపోయాము, అక్క చెల్లెలం అందరం. బట్ ఈసారి అందరం కూర్చోవడం, పిల్లలతో సహా అందరం కూర్చున్నాం పూజ రోజు. అక్కడ చూసారా, మా చిన్నపిల్ల కూడా కూర్చుంది, మా పెద్ద పాప కూర్చుంది. సో అందరం కూర్చొని బాగా చేసాము. అమ్మ నాన్న అందరం ఉండే హోమం టైంకి. సో పూజారి ఇంకొక అతన్ని కూడా తీసుకొని వచ్చారు. ఈ పూజారి అయితే చాలా బాగా చేశారు పూజ. మీకు కనుక నెంబర్ కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇతను ఎక్కడికైనా వస్తాడు అండ్ రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నారు అనమాట అన్నీ. మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే అతన్ని సంప్రదించండి. అండ్ అతను ఎంత బాగా వాయిస్ తోటి గట్టిగా మైక్ లేకున్నా కూడా ఇల్లంతా సౌండ్ వచ్చి అంత బాగా చెప్పారు. అండ్ అతను చెప్పే విధానం కూడా చాలా బాగుండే. రాగాలు తీస్తూ శ్లోకాలు చదువుతూ చాలా బాగా చేశారు. ఇతని నెంబర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.